పోలవరం తొలి మళ్లీ విడతల పాపం జగన్దే అని తేలింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆర్టీఐ కింద వెల్లడించిన వివరాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. పోలవరం ప్రాజెక్టును రెండుగా విభజించాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారన్న ఆర్టీఐ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. 2021-23 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం వాటర్ కాంపోనెంట్ చెల్లింపు కింద పోలవరం ప్రాజెక్టును రెండుగా విభజించాలని కోరిందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తేల్చి చెప్పింది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన దశ నుంచి ఎత్తుపై ఏనాడు 2 దశల ప్రస్తావన లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సంస్థలు ఇటువైపు చూస్తున్నాయి. అమరావతిలో తలపెట్టే ప్రాజెక్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాజధానిని విస్తరించాలన్న యోచనతో మరో 44,000 ఎకరాల భూములను సమీకరణ కింద తీసుకునేందుకు సిఆర్డీఏ ప్రతిపాదన రూపొందించినట్టు తెలుస్తోంది. రాజధాని పనులను దశల వారీగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు 2014-19 మధ్య సంకల్పిస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం 3 ముక్కలాటతో విధ్వంసానికి పాల్పడింది. ఈసారి అందుకు ఆస్కారం లేకుండా 3 ఏళ్లలో అమరావతి రాజధానికి నిర్దిష్ట రూపం తీసుకురావాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. 92 ప్రాజెక్టులను గుర్తించి 65,000 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందుకు దాదాపుగా 5,000 నుంచి 7,000 ఎకరాలు అవసరం. అమరావతి రైల్వే లైన్, అంతర్జాతీయ స్టేడియం, మెట్రో రైల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులకు భూములు కావాలి. ఇవి కాకుండా నవనగరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. నవనగరాలకు భూములు సిద్ధంగా ఉన్నప్పటికీ అమరావతికి వస్తున్న అనేక సంస్థలకు భూ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేస్తామని ప్రకటించిన తర్వాత భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే ముందు 57,000 ఎకరాలు సమీకరించాలని భావించారు. అప్పట్లో వైకుంఠపురం ప్రాంతానికి చెందిన రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. లంక భూములు, నదీ తీర ప్రాంత భూములను కూడా తీసుకోవాలన్న డిమాండ్ రైతుల నుంచి వచ్చినప్పటికీ 34,000 ఎకరాలే ఆనాడు ప్రభుత్వం వాటికి పరిమితమైంది. తీసుకున్న వాటిలో వాస్తవంగా మరో 3,000 ఎకరాలు పలు కారణాల వల్ల ఇంకా సిఆర్డీఏ చేతికి రాలేదు. ఇక కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో వంటి రుణ సంస్థలు రుణాలు సమకూరుస్తున్నాయి. ఇతర ప్రైవేట్ ఆర్థిక సంస్థలు అలాగే బ్యాంకుల నుంచి కూడా నిధులు తీసుకోవడానికి సిఆర్డీఏ సిద్ధమవుతూనే రాజధాని విస్తరణ ఆలోచన చేస్తారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలకు విలువలేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీటీడీ దేవస్థానం గోశాలలో గోవులకు రక్షణ లేదు, పట్టించుకునే నాథుడు లేడన్న కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేవుడిపై నమ్మకం లేని కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించి గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో దారుణాలకు ఒడిగట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి దేవస్థానంలో గత పాలకులు చేసిన అరాచకాలు బయటకు తీస్తుందన్నారు. అక్కసుతో కరుణాకర్ రెడ్డి గోవుల మీద ప్రేమ ఉన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. టీటీడీ దేవస్థానం గోశాల నిధులు కేటాయించి స్పష్టమైన విధానంతో నిర్వహణ కొనసాగుతుందని అన్నారు. కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా గోశాలలో గోవులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు అనడం అవాస్తవమన్నారు. ఇక తిరుపతిలో అన్ని మతాలకు ఆస్కారం ఇచ్చింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆలపాటి రాజా హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఇటీవల వీరి కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో మొక్కులు చెల్లించుకునేందుకు నిన్న తిరుమల వెళ్లారు. గాయత్రి అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో నిబంధనల ప్రకారం హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని, తనకు పూర్తి విశ్వాసాలు ఉన్నాయని పేర్కొంటూ డిక్లరేషన్పై ఆమె సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పద్మావతి కళ్యాణ కట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి అతిథి గృహానికి చేరుకుని రాత్రి బస చేశారు. ఇవాళ వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వడ తెలంగాణలో భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు. మొదట 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. నల్గొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు అమల్లో గుర్తించే సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టం అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అటు ఇవాళ భూభారతి పోర్టల్ ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 566 రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భూభారతి వెబ్సైట్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన
ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు. భూభారతి చట్టం, పోర్టల్, లోగో విషయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులున్న సర్వర్ను వినియోగించాలని, ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సవ్యంగా పనిచేయాలని ఆదేశించారు. ధరణితో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను భూభారతి పోర్టల్ పరిష్కరించేలా ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. ఇక పోర్టల్ అందుబాటులోకి రాగానే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. భూభారతి లోగో పైన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో డిజైన్ అయిన పలు లోగోలను అధికారులు సీఎంకు చూపించారు. వాటన్నింటినీ ఆయన తిరస్కరిస్తూ లోగో విషయంలో కీలక సూచన చేశారు. పంటలకు సంకేతంగా ఆకుపచ్చ రంగు, సాగునీటికి సంకేతంగా నీలం రంగు, అందులో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిబింబించేలా లోగోను తీర్చిదిద్దాలని అప్పట్లో సీఎం ఆదేశించారు. ఇక ఆ మేరకు లోగోను రూపొందించినట్లుగా తెలిసింది. భూభారతి పోర్టల్లో తెలంగాణ రైజింగ్ లోగోను కూడా అప్లోడ్ చేస్తారని సమాచారం. షెడ్యూల్డ్ కులాల్లో బాగా వెనుకబడి రిజర్వేషన్ల ఫలాలను సరిగ్గా పొందలేకపోయిన కులాల కల నెరవేరుతోంది. తెలంగాణలో ఎస్సీలకు ఇప్పటి వరకు గంపగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఎస్సీ గ్రూపులు, కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో జీవో 9ని విడుదల చేయనుంది. ఇక అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అవుతోంది. ఉత్తర్వులను విడుదల చేసిన తర్వాత మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందిస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యాసంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వర్తిస్తుంది. ఇక సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 1న తీర్పిచ్చింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘం సూచన మేరకు 2024 అక్టోబర్ 11న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లో కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరింది. తర్వాత గడువును ఈ ఏడాది ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది. కమిషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా పరిశీలన జరిపి ఫిబ్రవరి 3న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేసింది. కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్ విభజిస్తున్నట్లుగా ఫిబ్రవరి 4న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టనున్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇటు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంబేద్కర్ జయంతి నేపథ్యంలోనే భూభారతి పోర్టుల ఆవిష్కరణతో పాటు ఎస్సీ వర్గీకరణ జీవోను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని సీఎం రేవంత్ తెలిపారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటు అణగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. ముందు చూపుతో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. తమ హయాంలో తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరునే పెట్టామని గుర్తు చేశారు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నెల 16న జపాన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం పర్యటనలో పాల్గొంటారు. కాగా 16 నుంచి 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో సీఎం బృందం పర్యటిస్తుంది. ఇక ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభిస్తుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వారం రోజులుగా మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం మారిపోయి ఈదురుగాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వరి, మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. నిన్న కురిసిన అకాల వర్షానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలోని ములుగు, జనగామ జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఏటూరు, నాగారం, మంగపేట, కన్నాయిగూడ మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు రైతులు భారీగా పంటలు నష్టపోయారు. చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల, తల్లాడు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. 3 మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వైరాలోని ఓ అంగన్వాడీ బిల్డింగ్ పై పిడుగు పడ్డంతో ఫర్నిచర్, పుస్తకాలు కాలిపోయాయి.
వైరా, కొణిజర్ల మండలాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. పినపాక సమీపంలో ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు ఏపీలో ఒక పక్క వడగాలులు వీస్తూనే మరోపక్క అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కనిగిరిలో ఈదురుగాలులకు గోడ కూలి ఓ మహిళ చనిపోయింది. పలుచోట్ల ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లాలో కైకలూరులో ఈదురుగాలుల ప్రభావానికి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలుపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్లోనే సుమారు 3 గంటలకు పైగా నిలిచిపోయింది. ఇవాళ ఏపీలోని 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు నిన్న పలు జిల్లాల్లో గాలివాన అతలాకుతలం చేసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో గాలివాన భారీ నష్టాన్ని కలిగించింది. బెలుగుప్పలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలతో పలు గ్రామాల్లో చేతికొస్తున్న మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నేలకూరిగాయి. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. భారత అమ్ముల పొదిలో అధునాతన ఫ్యూచరిస్టిక్స్ స్టార్ వార్స్ గా పేర్కొంటున్న లేజర్ అస్త్రాలు త్వరలోనే చేరనున్నాయి. లేజర్ పుంజాలతో శత్రువుల డ్రోన్లు, క్షిపణులను విధ్వంసం చేయగల లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ MK2ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది. ఏపీలోని కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో MK2ను వినియోగించి లేజర్ పుంజాలతో డ్రోన్ల సమూహాలను అలాగే ఫిక్స్డ్ వింగ్ UAVలను ధ్వంసం చేసింది. ఈ లేజర్ పుంజాలు అత్యంత శక్తివంతమైనవని, ఎలాంటి లక్షిత డ్రోన్స్ నైనా ధ్వంసం చేస్తాయని DRDO తెలిపింది. దేశీయంగా రూపొందించిన ఈ లేజర్ అస్త్రం సుదూర లక్ష్యాలను కూడా మెరుపు వేగంతో సమర్థవంతంగా ఛేదించగలదని DRDO చెప్పింది. అదేవిధంగా డ్రోన్ల సమూహాలను శత్రు నిఘా సెన్సార్లకు కూడా అడ్డుకట్ట వేయనుందని పేర్కొంది. ఇది మెరుపు వేగం, ఖచ్చితత్వంతో కేవలం సెకండ్ల వ్యవధిలోనే లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం ఉందని తెలిపింది. ఈ అస్త్రం రూపకల్పనలో DRDOకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ హైదరాబాద్, LRDE, అలాగే IRDE, DRRL సహా వివిధ విద్యా సంస్థలు, పరిశ్రమలు భాగస్వామ్యం పంచుకున్నాయి. గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలు, విధులు, సుప్రీంకోర్టు తీర్పుపై తేనెతుట్టెను కలిపారు కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. తమిళనాడు గవర్నర్కు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై కేరళ గవర్నర్ తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణలు తీసుకొస్తే చట్టసభలు దేనికి ఉద్దేశించినవంటూ రాజేంద్ర అర్లేకర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును న్యాయపరమైన అతిశయోక్తిగా అభివర్ణిస్తూనే ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి సూచించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు గవర్నర్ 10 బిల్లులను నిలుపుదల చేసేందుకు 2 సభ్యుల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత LDF ప్రభుత్వం సజావుగా సాగాలనే ఆకాంక్షలకు ఈ వ్యాఖ్యలు ఎదురుదెబ్బ తగిలాయి. ఇక రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు చేస్తే శాసనసభ, పార్లమెంట్ అవసరం ఏముందని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రశ్నించారు. ప్రతిదీ న్యాయస్థానాలే నిర్ణయిస్తే పార్లమెంట్ అవసరం ఏముందని అసహనం వ్యక్తం చేశారు. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్కు రాజ్యాంగం ఎటువంటి కాలపరిమితిని విధించలేదని, కానీ సుప్రీంకోర్టు 1 నెల లేదా 3 నెలల కాలపరిమితి ఉండాలని చెబితే అది రాజ్యాంగ సవరణే అవుతుందని అన్నారు. కర్ణాటకలోని హుబ్లీలో 5 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన వ్యక్తి ఎన్కౌంటర్లో మరణించాడని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో పోలీసు సైతం గాయపడ్డారని చెప్పారు. బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టి లొంగిపోవాలని సూచించారని తెలిపారు. కానీ అతడు పోలీసుల సూచనలను లక్ష్య పెట్టలేదన్నారు. అంతేకాకుండా పోలీసులపై అతడు దాడికి తెగబడ్డాడని, దీంతో తమ కాల్పుల్లో అతడు మరణించాడని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. హుబ్లీలో శనివారం 5 ఏళ్ల చిన్నారిని బీహార్ రాజధాని పాట్నాకు చెందిన నితీష్ కుమార్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ పాపను షెడ్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఇంతలో ఆ బాలిక బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి షెడ్ వద్దకు చేరుకున్నారు. విషయాన్ని గమనించిన నితీష్ కుమార్ ఆ బాలికను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులంతా కలిసి భారీగా అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన నితీష్ కుమార్ ను తమకు అప్పగించాలని, అతన్ని ప్రజా కోర్టులో శిక్షిస్తామని పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా బీహార్ రాజధాని పాట్నాకు చెందిన నితీష్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. అందులో భాగంగా అతన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని అతన్ని పోలీసులు సూచించారు. కానీ వారిపైనే అతడు దాడికి ప్రయత్నించడంతో ప్రాణరక్షణ కోసం అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నితీష్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. తనను క్షమించి మరోసారి పార్టీలోకి తీసుకోవాలంటూ తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ చేసిన విజ్ఞప్తిని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అంగీకరించారు. మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను గత నెలలో పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమయంలో ప్రకటించారు. అయితే తనను మరోసారి పార్టీలోకి తీసుకోవాలంటూ ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. తాను చేసిన తప్పులను క్షమించి మళ్లీ పార్టీలో పనిచేసే అవకాశం కల్పించాలంటూ ఆమెను వేడుకున్నారు.
మాయావతి తన ఏకైక రాజకీయ గురువు, ఆదర్శ వ్యక్తిగా భావిస్తానని ఆకాష్ ఆనంద్ తెలిపారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇకపై బంధువులను, ముఖ్యంగా తన అత్తింటి వారిని జోక్యం చేసుకునివ్వనని అన్నారు. అంతేకాకుండా పార్టీ నుంచి బహిష్కరణకు కారణమైన ట్వీట్ విషయంలోనూ క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. ఇక ఇప్పటి నుంచి తన రాజకీయ నిర్ణయాల విషయంలో బంధువులు, సలహాదారులను ఆశ్రయించబోనని చెప్పారు. మాయావతి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. పార్టీలో సీనియర్లను గౌరవిస్తానని, తన తప్పులన్నింటినీ మన్నించి మళ్లీ పార్టీలో పనిచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. పార్టీతో పాటు మాయావతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే తప్పులు చేయబోనంటూ ఆకాష్ ఆనంద్ వరుస ట్వీట్లు చేశారు. ఇక ఆకాష్ ఆనంద్ తన తప్పులను బహిరంగంగా ఒప్పుకున్నారని, అందుకే ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు మాయావతి తెలిపారు. ఆయన మామ అశోక్ సిద్ధార్థ్ను మాత్రం క్షమించేది లేదన్నారు. ఇదిలా ఉండగా ఆకాష్ను బీఎస్పీ నుంచి బహిష్కరించే సమయంలో తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని మాయావతి స్పష్టం చేశారు. తమిళిగ వెట్టుకళిగం అధ్యక్షుడు, నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బాధ్యతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సవాల్ చేయగా తాజాగా విజయ్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేశారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బాధ్యతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 పిటిషన్లు దాఖలు కాగా మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్ట్ కావాల్సి ఉంది. వీటన్నింటిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే తొలుత ఈ నెల 15నే విచారణ చేపడతామని ధర్మాసనం తెలుపగా కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం కేవిట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కోరింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 16న విచారణకు చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లుగా ఇటీవల వార్తలు వెలువడ్డాయి. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతితో వక్ఫ్ సవరణ చట్టం ఇటీవల అమలు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారంటూ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ వారెంట్ జారీ అయింది. హసీనాతో పాటు ఆమె సోదరి, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్దిక్ మరో 50 మంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అవినీతి నిరోధక కమిషన్ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులో పిటిషన్ ఛార్జ్షీట్ చేసింది. ఇక వీటిని పరిశీలించిన న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ షేక్ హసీనా, ఆమె కుమార్తె సైబా వాజిద్ పుతుల్ మరో 17 మందిపై బంగ్లాదేశ్ కోర్టు ఇటీవల అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. రాజధాని శివార్లోని పూర్వాంచల్ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించి అభియోగం పైన ఏసీసీ తన దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది. మాజీ ప్రధానమంత్రి, ఆమె కుటుంబ సభ్యులకు ఢాకాలో గృహ సౌకర్యాలు ఉన్నా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏసీసీ ఆరోపించింది. అయితే నిందితులు పరారీలో ఉన్నందున ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి జాకిర్ హుసేన్ గాలిబ్ అరెస్ట్ వారెంట్ను జారీ చేశారు. ఈ క్రమంలో మరోసారి న్యాయమూర్తి తాజా ఆదేశం